శ్రావణ మాసం వచ్చేలోపు లేదా శ్రావణ మాసంలో ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టం పడుతుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు. మరి శ్రావణ మాసంలోపు ఏ కథను వింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది. అరణ్యాలు, పర్వతాలు ఏర్పడుతున్నాయి. కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు. వర్షాకాలం, వేసవికాలం, చలికాలం ఇలాంటి విభజన లేదు. అస్తవ్యస్తంగా వర్షాలు, ఎండలు, చలి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండేవి. దీనివల్ల జీవరాశి చాలా కష్టపడేది. ఈ పరిస్థితిని చూసి వృషభనాథుడు అనే ఒక ప్రాచీన దేవతా స్వరూపం, కొన్ని పురాణాల ప్రకారం ఈయన ఆదియోగి శివుడికి సన్నిహితుడు లేదా స్వయంగా శివుడి పూర్వరూపాలలో ఒకటి అని భావిస్తారు. ఈ పరిస్థితిని చూసి వృషభనాథుడు చాలా బాధపడ్డాడు. వృషభనాథుడు సర్వ జీవరాశి సంక్షేమాన్ని కోరేవాడు. ఆయన నిరంతరం ప్రకృతిలో లీనమై ధ్యానములో ఉండేవాడు. ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత ఆయనకు స్పష్టంగా కనిపించింది. వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి, నదులు ఇంకిపోతున్నాయి, పంటలు సరిగ్గా పండడం లేదు. జీవులు దాహంతో, ఆకలితో అల్లాడిపోతున్నాయి. ఈ అస్తవ్యస్తతను సరిదిద్దడానికి, ఋతువులను క్రమబద్ధీకరించడానికి వృషభనాథుడు ఒక గొప్ప తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. వృషభనాథుడు లోక కళ్యాణం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సు అగ్నిలా జ్వలించింది. ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడడం ప్రారంభించింది. ఋతువులు తమ పరిధిలోకి రావడం మొదలుపెట్టాయి. ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. వృషభనాథ, నీ నిస్వార్థ తపస్సుకు మేము సంతోషించాం. నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం. నీకు ఏ వరం కావాలో కోరుకో అని మహాశివుడు పలికాడు. ఇక వృషభనాథుడు వినయంగా నమస్కరించి, మహాదేవా, నేను లోకంలో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జీవరాశికి ప్రాణాధారమైన వర్షాలు క్రమం తప్పకుండా సరైన సమయంలో కురవాలి. నా తపశ్శక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని, ఋతువులను శాశ్వతం చెయ్యాలి. ఈ వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునర్జీవనాన్ని అందించేలా ఉండాలి అని కోరాడు. ఇక మహాశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, తదాస్తు, నీ కోరిక నెరవేరుతుంది. నీ తపశ్శక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని, ఇది సంభవించే మాసాన్ని ఇకపై శ్రావణమాసమని పిలుస్తారు. ఈ మాసంలో వరుణదేవుడు నీటిని సమృద్ధిగా కురిపిస్తాడు. భూమి సస్యశ్యామలమవుతుంది. సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, ఈ మాసం నాకు అత్యంత ఇష్టమైన మాసంగా ఉంటుంది. ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి. ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనవిగా భావింపబడతాయి అని వరమిచ్చాడు. అలా వృషభనాథుడి తపస్సు వల్ల, శివుడి అనుగ్రహం వలన శ్రావణమాసం ఏర్పడింది. అప్పట్నుండి ప్రతి సంవత్సరం శ్రావణమాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. నదులు, చెరువులు నిండుతాయి. రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు. శివభక్తులు శ్రావణమాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. శ్రావణమాసానికి సంబంధించి మరొక అద్భుతమైన కథ ఉంది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి మోక్షం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూర్వం ఒక మహా అద్భుతమైన మహావనంలో సకల జీవరాశి నివసించేది. ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైన పిచ్చుక ఉండేది. మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడడం, రంగురంగుల ఈకలు ఉండడం దానికి తెలియదు.
అది కేవలం తన ఆహారం కోసం గింజల్ని ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవించేది. ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్న కొద్దిపాటి దానిలోనే అది సంతృప్తిగా ఉండేది. భగవంతుడు నాకు కడుపు నిండా తిండి, తలదాచుకోడానికి ఒక గూడు ఇచ్చాడు. అంతకంటే నాకింకేం కావాలి అని అనుకునేది. ఇలా ఉండగా శ్రావణమాసం వచ్చింది. అడవంతా పచ్చగా మారిపోయింది. వర్షాలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు నిండాయి. శివభక్తులు దేవతార్చనలు చేసేవారు తమ పూజలతో, భజనలతో అడవిని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేశారు. శ్రావణమాసం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తుల ఇళ్లను సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఒకరోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వచ్చింది. ఆమె అడవిలోని అన్ని జీవులను, వాటి మనసులను పరిశీలిస్తుంది. పెద్ద పులులు, ఏనుగులు, నెమళ్ళు, జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో, తమ తమ కష్టాలతో ఉన్నట్లు ఆమె గమనించింది. అలాగే ధనం కోసం ఆరాటపడే మనుషులు, భోగభాగ్యాల కోసం తప్పించే జీవులు ఇలా అందరూ తమలో ఏదో ఒక లోటుతో కనిపించారు. లక్ష్మీదేవి అలా వెళ్తూ ఉండగా ఆ చిన్న పిచ్చుక కనిపించింది. ఆ పిచ్చుక తన చిన్న గూడులో కూర్చొని తాను సేకరించిన కొన్ని గింజలను ఆనందంగా తింటుంది. బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంది. అది తన గూడు చూసి, ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది, భగవంతుడికి కృతజ్ఞతలు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది. పిచ్చుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు, ఎలాంటి అసంతృప్తి లేదు. ఉన్నదానితోనే అది సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. దాని కళ్ళల్లో నిజమైన సంతృప్తి, ప్రశాంతత కనిపించాయి. లక్ష్మీదేవి ఆ పిచ్చుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. అందరూ సంపద కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోనే ఇంత ఆనందంగా ఉందే అని అనుకుంది. ఆమె వెంటనే పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. ఓ పిచ్చుక, నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు. నీకు ఎలాంటి కోరికలు లేవా అని అడిగింది లక్ష్మీదేవి. పిచ్చుక లక్ష్మీదేవిని చూసి వినయంగా, అమ్మా, నాకు కడుపు నిండా తిండి, తలదాచుకోవడానికి ఒక చిన్న గూడు ఉన్నాయి. ఇది నాకు చాలు. నేను సంతోషంగా ఉన్నాను అని బదులిచ్చింది. లక్ష్మీదేవి నవ్వుతూ, నీవు కోరుకుంటే నేను నీకు అంతులేని సంపదను ఇవ్వగలను. పెద్ద పెద్ద భవనాలు, బంగారు గింజలు, విలువైన రత్నాలు, ఏది కావాలంటే అది కోరుకో అని అంటుంది. పిచ్చుక ఒక క్షణం ఆలోచించింది. తర్వాతది, అమ్మా, నాకున్నది చాలు. సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి. వాటిని కాపాడుకోవడానికి నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. నాకు నిజమైన సంపద అంటే ఈ సంతృప్తే. మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైన గూడు ఉండేలా ఆశీర్వదించండి. అంతేకాదు, నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు లభించేలా చేయండి అని వినయంగా కోరింది. పిచ్చుక యొక్క నిస్వార్థమైన సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. ఓ పిచ్చుక, నీ సంతృప్తి, నీ వినయం నన్ను కదిలించాయి. నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ శ్రావణమాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించేవారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి మాయమైపోయింది. అప్పట్నుండి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధను పడలేదు. దాని చిన్న గూడు ఎప్పుడూ సురక్షితంగా ఉండేది. అది ఎల్లప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా జీవించేది. ఈ కథ శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి, సంతృప్తితో జీవించేవారికి అంతులేని సంపద, ఆనందం లభిస్తాయని తెలియజేస్తుంది. నిజమైన సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాదు, మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలో ఉంటుంది.
పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోనే సంపూర్ణ ఆనందాన్ని పొందింది. లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాదు, నిస్వార్థమైన భక్తి, సంతృప్తి మరియు ధర్మంతో జీవించే వారికి కూడా తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. అంతులేని కోరికలు మనిషిని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి. కోరికలను అదుపులో ఉంచుకోవడం ఆనందానికి మార్గం. మనకు లభించిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం మరింత ఆనందం, శాంతి లభిస్తాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు, సంతృప్తి లభిస్తాయి. ఈ కథ మనకు జీవితంలో నిజమైన సంపద ఏమిటో, అది ఎలా లభిస్తుందో తెలియజేస్తుంది. మనం ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుణ్ణి నమ్ముకుంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదని బోధిస్తుంది. శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం. స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా వివరించాడు. 12 మాసాలలో శ్రావణ మాసం సాక్షాత్తు శివరూపం. సాక్షాత్తు నేనే శ్రావణ మాసమని సనత్కుమార మహర్షికి చెప్తాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణ మాస మహాత్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమశివుడు. తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు 4 ముఖాలతో బ్రహ్మ, 1000 కళ్ళతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని ఆ మహాశివుడు చెప్తాడు. అంతేకాదు, ఆదిశేషుడు 1000 నాలుకలతో మహేశ్వరుడి గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఉంటాడు. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారం పవిత్రమైందే. అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం, శ్రావణమాస వ్రతం, శివవ్రతం, జీవంతికాదేవి వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, ఇలా వివిధ తిథి వారాల్లో నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. మరి ఇంతటి పవిత్ర శ్రావణమాసం వచ్చేలోపు మరియు శ్రావణమాసంలో ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, మరణం దరిచేరదు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మరి పవిత్ర శ్రావణమాసం వచ్చేలోపు ఏ కథను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈశ్వరుడు సనత్కుమారుడికి ఇలా వివరిస్తూ ఉన్నాడు. ఓ సనత్కుమారా, ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను. శ్రద్ధగా విను. ఈ వ్రతం చేయడం వలన సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది. శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయాలి. ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు. ఓ సనత్కుమారా, ముందుగా ఈ వ్రత విధానం విను. తర్వాత వినినంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రతకథను చెప్తాను. శ్రావణమాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో, కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. 5 ఒత్తుల దీపం వెలిగించాలి. నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి, చక్కెర, నెయ్యి కలిపి చేసిన కేసరిని అమ్మవారికి సమర్పించాలి. జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు. ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ, ఆభరణాలు కానీ ధరించకూడదు. తరువాత అమ్మవారికి హారతిచ్చి జీవంతికాదేవి వ్రతకథను పఠించడం లేదా శ్రవణం చెయ్యాలి. ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి. అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి. కేసరిని ఒక్కపూట మాత్రమే స్వీకరించాలి. సాయంత్రం మళ్లీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి. జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత. ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది. కావున
స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఓ సనత్ కుమారా, ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రతకథను చెప్తాను. శ్రద్ధగా విను అంటూ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం సువ్విల అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య కళావతి. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది. ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది. అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది. ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు. ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి ఇలా అంటుంది. మహారాణి, మీరెందుకలా విచారిస్తున్నారు? నేనున్నాను కదా, నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది. మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి. ఇప్పుడు ఆమెకు 3వ నెల. ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించడం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది. దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది. అప్పుడా దాసి మహారాణితో ఇలా అంటుంది. చూడండి మహారాణి, భయపడకండి. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది. మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందం పొందాడు. మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణిలా నటించసాగింది. కొంతకాలం తర్వాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపించింది. సుశీల 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది. కాని కాసేపటి తర్వాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబుని తీసుకుని రాజభవనానికి వెళ్ళిపోయింది. రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది. బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది. ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. మహారాజా, మహారాణి 12 బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది. ఈ శుభవార్త విన్న మహారాజు సంతోషంతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు. మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు. కాని మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది. సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది. భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు. వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వలన జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది. కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్కుడు అయ్యాడు. భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు. ఆదిత్యుడు అన్ని కళలయందు ఆరితేరిన వాడయ్యాడు. కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు. అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు. ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంటబెట్టుకుని గయకు బయలుదేరాడు. మార్గమధ్యలో వారు ఒక వైశ్యుడి ఇంట్లో బస చేశారు. ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి 6 రోజులయ్యింది. వైశ్యుడి బిడ్డకు ఆ రోజు 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయడానికి వచ్చింది. ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది. విధాత్రిని చూసి జీవంతికాదేవి ఇలా అంటుంది. అమ్మా విధాత్రి, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది.
అందుకు విధాత్రిదేవి, ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి 6వ రోజు కాబట్టి అతని తలరాత రాయడానికి వచ్చాను అని అంటుంది. దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది, ఏం రాశావు తలరాత అని అంటుంది. అందుకు విధాత్రి, రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెప్తుంది. అది విన్న జీవంతికాదేవి, చెల్లి విధాత్రి, నేనిక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయడానికి వీలులేదు అని చెప్పి బాబుకు దీర్ఘాయువు రాయవలసిందిగా ఆదేశించింది. విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘాయువును ప్రసాదించి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలందరూ వరుసగా 6వ రోజు రాత్రి కన్ను మూశారు. కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు. ఇదంతా ఆ ఆదిత్యుడి వల్లనే అని వైశ్యుడు అనుకున్నాడు. ఆదిత్యుడు మహాత్ముడని, పుణ్యాత్ముడని, అతడు తన ఇంట్లో బస చేయడం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడని అనుకున్నాడు ఆ వైశ్యుడు. మరునాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు. సరేనని చెప్పి ఆదిత్యుడు గయకు వెళ్ళిపోయాడు. గయలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి 2 చేతులు కనపడ్డాయి. అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది. ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు. కానీ వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయ నుండి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మళ్ళీ ఆ వైశ్యుడి ఇంట్లో బస చేశారు. ఆ రోజున ఆ వైశ్యుడి మరొక కుమారుడికి 6వ రోజు, అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి 6 రోజులైన సమయంలో ఆదిత్యుడు వారి ఇంట్లో బస చేస్తున్నాడు. కుమారుడికి 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విధాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది. ఆదిత్యుని సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్ళీ విధాత్రీదేవిని, నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏం రాస్తున్నావు అని అడిగింది. అందుకు విధాత్రీదేవి, రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని రాస్తాను అంటుంది. జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి దీర్ఘాయువును రాయమని ఆదేశించింది. విధాత్రీదేవి ఈ బాబుకి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయువును ప్రసాదించింది. జీవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలకువ వచ్చింది. అతను అలా పడుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు. విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది, అమ్మా, మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అందుకు జీవంతికాదేవి, చెల్లి, ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తుంది. కావున ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను. అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావలసి వచ్చింది అని చెప్పింది. విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం వైశ్యుడు తన 2వ కుమారుడు కూడా బ్రతికి ఉండడం చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన 2 కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు. రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని, అమ్మా, నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు మహారాణి, నేను ఏ వ్రతం చేయడం లేదు అని చెప్పింది. ఆ మాటలు విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు. తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు. శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు. మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు వస్త్రాలను ధరించి రాజభవనానికి వచ్చారు. రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు.
వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటాడు. భటుల్లారా, నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు. అప్పుడు భటులు, మహారాజా, ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పారు. ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేనని చెప్పిందన్నారు. అది విన్న రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలను పంపించాడు. మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది. సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్తనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగిలించుకుందని, మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకువచ్చాడని, ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే జీవంతికాదేవి వ్రత మహత్యం గురించి వివరించాడు.